హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్కు ఏప్రిల్ 6 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఈ దాడులను వాయిదా వేయాలన్న అభ్యర్థన టెహరాన్ నుండే వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే ట్రంప్ వాదనను ఇరాన్ ఖండించింది. ట్రంప్ తన ట్రూత్ సోషల్లో చేసిన తాజా ప్రకటనలో ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న చర్చలు చాలా బాగా సాగుతున్నాయని అన్నారు. ఇరాన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు విద్యుత్ ప్లాంట్ల విధ్వంసాన్ని 10 రోజుల పాటు అంటే 2026 ఏప్రిల్ 6వ తేదీ సోమవారం రాత్రి 8 గంటల వరకు నిలిపివేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఫేక్ న్యూస్ మీడియా ఇతరులు నేను చెప్తున్న దానికి విరుద్ధంగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి. ఈ విషయంపై మీ శ్రద్ధకు ధన్యవాదాలు అని కూడా ట్రంప్ తన పోస్టులో తెలిపారు. అయితే ఇరాన్ కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఫలవంతమైన చర్చలు జరుగుతున్నాయన్న అమెరికా వాదనను అబద్ధమని కొట్టిపారేసింది. కాగా ట్రంప్ 15 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను టెహరాన్ తిరస్కరించిన ఒక రోజు తర్వాత ఇరాన్ ఒప్పందం కోసం బతిమాలుకుంటుందని, చర్చల కోసం తను ఒత్తిడి చేయడం లేదని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. గురువారం అంతకుముందు యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై చర్చలు జరపడానికి త్వరగా సీరియస్గా వ్యవహరించాలని అమెరికా అధినేత టెహరాన్కు చెప్పారు. మరోవంక అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రయత్నాలతో సంబంధం ఉన్నాయని తను భావిస్తున్న నౌకలను ఇరాన్ హర్ముజ్ జలసంధి గుండా వెళ్లకుండా అడ్డుకుంటుంది. కానీ మరికొన్నింటిని మాత్రం ఈ కీలక జలమార్గం గుండా వెళ్లనిస్తుంది. కాగా 8 చమురు పడవలను హర్ముజ్ జలసంధి గుండా వెళ్లనిచ్చారని, ఇది చర్చల కోసం ఒక స్పష్టమైనటువంటి చిత్తశుద్ధి చర్య అని ట్రంప్ అన్నారు. సరే, మనం సరైన వ్యక్తులతోనే వ్యవహరిస్తున్నామని నేను అనుకుంటున్నాను అని ట్రంప్ అన్నారు. ఆ ట్యాంకర్లు పాకిస్తాన్ జెండాల కింద పనిచేస్తున్నాయని ఆయన సూచించారు. ప్రపంచంలో చమురు రవాణాకు అత్యంత ముఖ్యమైన మార్గమైన హర్ముజ్ జలసంధికి ఇరాన్ తనను తాను ద్వారపాలకుడిగా తీర్చిదిద్దుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఈ చర్య ఆ కీలకమైన జలమార్గంపై టెహరాన్ పట్టును మరింత పటిష్టం చేయగలదు. చైనాకు తన సొంత చమురు సరఫరాను కొనసాగించే దాని సామర్థ్యాన్ని అధికారికం చేయగలదు. ఐక్యరాజ్య సమితి సముద్ర అధికార సంస్థకు ఇరాన్ పంపిన సమాచారాలు జలసంధి గుండా ప్రయాణించే నౌకల అనుభవం ఒక రకమైన టోల్ బూత్ ఏర్పాటును సూచిస్తున్నాయి. నౌకలు ఇరాన్ జలాలలోకి ప్రవేశించాలంటే ఐఆర్జీసీ చేత తనిఖీ చేయించుకోవాలి. కనీసం 2 నౌకలు ఇప్పటికే ప్రయాణం కోసం డబ్బు చెల్లించాయి. కాగా ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి జలసంధి గుండా రవాణా 90% పడిపోయింది. దీని ఫలితంగా ప్రపంచ చమురు ధరలు ఆకాశం నడుతున్నాయి. జలసంధి ద్వారా పర్షియన్ గల్ఫ్ దేశాల నుండి చమురు పొంది ఆసియా దేశాలలో కొరత ఏర్పడుతుంది. షెడ్యూల్డ్ కుల హోదాను కేవలం హిందువులు, సిక్కులు, బౌద్ధులు మాత్రమే పొందగలరని, క్రైస్తవ మతంలోకి మారిన వారు పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధృవీకరించింది. అంటే ఇక నుంచి క్రైస్తవ మతంలోకి లేదా ఇతర మతంలోకి మారిన వారు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందలేరు. అలాగే SC/ST చట్టం కింద విపక్ష కేసులను కూడా దాఖలు చేయలేరు. హిందువులు, సిక్కులు, బౌద్ధ మతాలు కాకుండా వేరే ఏ మతంలోకి మారినా తక్షణమే SC హోదాను కోల్పోతారని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ PK మిశ్రా నేతృత్వంలోని ధర్మస్థానం హిందూ మతం కాకుండా వేరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తి కూడా షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిగా పరిగణించరు అని నిర్దేశించే రాజ్యాంగ ఉత్తర్వు 1950ని ఊటంకించింది. ఈ నిబంధన సంపూర్ణమైందని కోర్టు పేర్కొంది. ఈ మేరకు క్లాస్ 3 ప్రకారం షెడ్యూల్డ్ కులానికి చెందిన సభ్యునిగా పరిగణించిన ఏ వ్యక్తి అయినా రాజ్యాంగం లేదా పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ చట్టం కింద ఎలాంటి చట్టబద్ధమైన ప్రయోజనం, రక్షణ, రిజర్వేషన్ పొందలేరు. ఈ నిషేధం సంపూర్ణమైనది. దీనికి ఎలాంటి మినహాయింపు లేదు. ఒక వ్యక్తి క్లాస్ 3లోని పేర్కొన్న మతం కాకుండా వేరొక మతాన్ని ఏకకాలంలో విశ్వసిస్తూ, ఆచరిస్తూ షెడ్యూల్డ్ కుల సభ్యత్వాన్ని క్లెయిమ్ చేయలేరని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసు క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తికి సంబంధించినది. అతను తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ SC/ST చట్టం కింద కేసును దాఖలు చేశారు. దీనిపై గత ఏడాది ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కుల వ్యవస్థ క్రైస్తవ మతానికి విరుద్ధమైనదని పేర్కొంటూ ఫిర్యాదుదారు SC/ST చట్టం కింద దాఖలు చేసిన ఆరోపణలను కొట్టివేసింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.